ఆలు మేతి కర్రీ. ఆలు మేతి కర్రీ. ఎస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ ఉడికించుకున్న ఆలు తెచ్చుకున్నాము, అలాగే మెంతుకూర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే ఉప్పు, కారం, నిమ్మకాయ. ఎస్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ముందుగా కొంచెం నూనె వేసేద్దాం. ఓకే. తర్వాత పోపు కూడా పెట్టేసుకుందాం. ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, కొన్ని మేతి సీడ్స్. సో మెంతుకూర తెచ్చుకున్నాము, మనం మెంతులు కూడా తెచ్చుకున్నాం. అవును, మెంతులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మెంతికూరలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా మెంతి సీడ్స్ అందరూ షుగర్ లెవెల్స్, ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట, ఇన్సులిన్ని చక్కగా రెగ్యులేట్ చేయడానికి. ఓకే, సో అందుకనే వాళ్ళు మెంతి వాటర్ కూడా తాగుతూ ఉంటారు కదా. అవును, అంటే హెల్ప్ఫుల్. అంటే దాన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తారా లేకపోతే అప్పటికప్పుడు? లేదు, ఓవర్ నైట్ సోక్ చేసేసి ఆ వాటర్ తాగాలి. లేదు అంటే మేతిని బాయిల్ చేసి కూడా తాగొచ్చు, బట్ ఓవర్ నైట్ సోక్ చేసి తాగడంలోనే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఒక మంచి టిప్ అనమాట. ఎస్. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, సో యూజువలీ మనకి ఫైబర్స్ అనగానే ఎక్కువ మంది ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తారు. ఎస్. బనానా కావచ్చు, లేకపోతే మనకి తేగలు అని దొరుకుతాయి కదా, అవి కూడా వాటిల్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది అనుకుంటారు. కానీ వెజిటబుల్స్లో కూడా మనకి మ్యాక్సిమం ఫైబర్ కంటెంట్ దొరుకుతుందా? ఎస్. సో వెజిటేబుల్స్లలో ముఖ్యంగా గ్రీన్ లీఫీస్లలో కానీ బీన్స్లలో కానీ వీటిలో మనకు ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఎంత తరచూ మనం తీసుకోవాలి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్? డైలీ మన మీల్స్ లో ఖచ్చితంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఒక సర్వింగ్ అన్న ఉండాలన్నమాట. ఓకే, అంటే ఎంత పోర్షన్ ఉండాలి? 1 కప్. సో 100 to 150 grams ఆఫ్ కప్స్ ఉంటాయి కదా, సో అంత కప్ ఆఫ్ గ్రీన్ లీఫీ ఖచ్చితంగా మనం డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే అందులో మనకు ఐరన్ చక్కగా లభిస్తుంది అండ్ అలాగే ఫైబర్. సో ఫైబర్ అనేది మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఖచ్చితంగా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ ఏంటంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కార్బ్స్తో పాటు ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ కూడా ఉండాలనుకుంటాం కాబట్టి సో ప్రోటీన్ తీసుకునే వాళ్ళు కూడా ఈ ఫైబర్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి, బికాస్ అది డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఉట్టి ప్రోటీన్ తీసేసుకుని సరిపెట్టుకుంటే కుదరదు, అది మనకు పట్టాలంటే ఈ ఫైబర్ తోడైతేనే అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్. ఓకే. నెక్స్ట్ మెంతాకు కూడా వేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు స్పైసెస్ అన్ని వేసేద్దాం. సో ఫస్ట్ సాల్ట్ కొంచెం, ఆ తర్వాత కొంచెం కారం, జీరా పౌడర్, కొంచెం పసుపు, ధనియా పౌడర్ కూడా, కొంచెం గరం మసాలా. దీనిలో మనం చాలా స్పైసెస్ వేస్తున్నాం కదా. అవును. అండ్ ఫైనల్లీ కొంచెం చాట్ మసాలా. ఓకే, లైట్గా ఇంగువ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుందాం. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అవ్వడానికి. ఓకే, వాటర్ ఎక్కువ వేసుకున్నాం వాటర్.
ఇప్పుడు ఆ స్పైసెస్లోనే మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలు కూడా వేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. అలాగే. యా, ఆయిల్ కూడా పైకి తేలింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది పల్లవి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, సో ఫైనలీ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, ఆలు మేతి కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, ఆలు మేతి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆలు మేతి కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మెంతాకు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, ఇంగువ, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, నిమ్మరసం. ఆలు మేతి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన మెంతాకు, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా పొడి, చాట్ మసాలా, ఇంగువ, నీళ్లు వేసి ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఆలు మేతి కర్రీ రెడీ.